ఎందుకంటే అతనికి ప్రాథమికంగా గాయత్రి మంత్రం చెప్పించుకొని సంధ్యావందనం చేసే నియమనిష్టలు ఉన్నవాడు ఎవడైనా సరే అతని ప్రార్థనలకి వాటికి విఘాతం కలిగినప్పుడే మాట్లాడతాడు. ఖచ్చితంగా దాంట్లో నిజం లేదే. సంధ్యావందనం అది పెద్ద ఇష్యూ. వాళ్ళ వరకు దాన్ని ఎస్టాబ్లిష్ చేసి చెప్పడానికి ఆయన స్థాయికి డీజీపీ స్థాయి అయింది చెప్పాలంటే. డీజీ స్థాయిలో ఉన్నాడు ఆయన. వాళ్ళు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యాడ్ నుంచి యాడ్ తీసుకొచ్చారు. ఆయన అట్లీస్ట్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కాదంబరనత్వం అనే విషయంలో అప్పుడు గానే కాదు, ఆయన ఏసీబీలో ఉండేవాడు. యాడ్ నుంచి ఎక్కడ ముడిపట్టి ఇదంతా కేవలం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు ఆయన ఇంటెలిజెన్స్లో ఉన్నాడు అన్న కడుపు మంటతో ఆయన మీద చేస్తున్న అంతే దాష్టికం. అంటే ఎవరి పని అది చేయడం తప్పు. ఇప్పుడు మీ న్యాయంలో డీజీ స్థాయిని అరెస్ట్ చేసి లోపల పెట్టడం మాత్రం ఇప్పుడు ఈ పోలీసు వాళ్ళు చేసింది రైటు. మరి ఆయన హాయంలో ఆ పోలీస్ ఆఫీసర్ ఆ విధంగా చేయడం తప్పు అంటే మీరు రాజకీయ నాయకులా లేకపోతే ఏ ఎండగా గొడుగు పెట్టే అవకాశవాదులా చెప్పండి. బట్ ఒకసారి వెనక్కి వెళ్ళి ఆయన కేసు గురించి పరిశీలిస్తే కనుక వారి పేరెంట్స్ని కూడా తీసుకొచ్చి వాళ్ళు చిత్రహింసలకు గురి చేశారు, ఇక్కడ జైల్లో పెట్టారు జత్వాని అనేటువంటి అమ్మాయికి సంబంధించి. అండ్ అందులో చాలా క్లియర్ నాన్న ఇచ్చిన కాదండి, నాన్న ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ చూడండి. నా కూతురు చేసిన కోతి పనులు ఇవన్నీ ఎక్కడెక్కడ డబ్బులు ఎత్తేసిందో అని చట్టపద్ధతులని ఇచ్చాడు అతను. మరి అది లోపల అయిపోతే ఏడు చేస్తారు, ముద్దెట్టుకుంటారు ఎటోడన్నా. మీకు ఆ అమ్మాయిని ఇవాళ సీతా సావిత్రి సౌకర్య లెవెల్లో చూపిద్దాం అంటే అది మీ కర్మ, ఏం చేయలేము. దేశవ్యాప్తంగా అమ్మాయి మీద ఉన్న కేసులు ఏంటో తెలుసుకోండి. పాయింట్ 2 ఏంటంటే ఇవాళ ఆశ్చర్యకరమైన విషయం ప్రజలు గ్రహించవలసింది ఏంటంటే ఆయన కనీసం యాంటిసిపేటరీ బెయిల్ కూడా వేసుకోలేదు సీతారామాంజనేయులు గారు. అంటే నిజాయితీ కలిగిన వ్యాపారుడు ఈ కేసు సంబంధించిన దాంట్లో నేను సత్యశీలుండని అతను ఆయన నమ్మాడు. బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి, ఖచ్చితంగా వ్యతిరేకిస్తాయి. సంధ్యావందనం చేసుకోనివ్వకుండా సూర్య నమస్కారాలు చేసుకోవద్దు, ఆయన దేవుడిని నమ్మొద్దు అంటే ఎక్కడవుతుంది? ఈ సనాతన ధర్మం ఉండదు కదా ఖాళీగా. కనీసం దాని మీద ప్రతిస్పందించమనండి. మీకు మాట చెప్తా సార్, ఒక స్థాయి కలిగిన పోలీస్ అధికారులను ఎప్పుడైనా అరెస్ట్ అన్న కార్యక్రమంలో సబ్జీలకి తరలిస్తారా? నాకు తెలియక అడుగుతున్నాను. ఆయనకి నాకు తెలిసిన చాలా ఉదంతాల్లో ఒక నియరెస్ట్ గెస్ట్ హౌస్లో ఉంచి తెల్లారి విచారణకు తీసుకుని వస్తారు. అంటే ప్రాథమిక ఆరోపణలు ఇంకా ప్రూవ్ కాకుండానే జైల్లో కూర్చోబెట్టేశారంటేనే ఒకసారి ఆలోచించుకోవాలి. పోలీస్ వ్యవస్థ ఆ స్థాయిని వాళ్ళు తగ్గించుకుంటూ మనం ఏం చేస్తాం సార్? అంటే ఆయన మీద వచ్చిన ఆరోపణలు నిజం కాదంటారా? ఎలా ప్రూవ్ చేయమనండి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిగేషన్స్ ప్రూవ్ చేయాలంటే విచారణ చేయాలి కదా సార్. ఎక్కడ విచారణ జరుగుతుంది? ఐబీపీ ఉన్నా సరే నెక్స్ట్ డే వచ్చాడు కదా, ఐబీపీ ఉండి హాస్పిటల్కి వెళ్ళాడు, నెక్స్ట్ డే వచ్చాడు కదా ఆయన. ఆయన సహకరించట్లేదు అని చెప్పి విచారణ కూడా ప్రాపర్గా నడవట్లేదు అంటారా? ఏం నడుస్తుంది? ఇప్పుడు ఒక అభాండం ఆయన మీద వేసారు, అది ప్రూవ్ చేయమంటే ఎట్లా అవుతుంది? అభాండం ఏంటి? ఆనాడు ఇంటెలిజెన్స్ దీనిలో చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్లో రోల్ ఉంది అయింది. అది ఇప్పుడు వెంజంట వీళ్ళు రఘురామకృష్ణరాజుని కొట్టిన విషయాలు, ఈ కాదంబరనత్వం విషయాలు అంటే ఆయన ఎక్కడెక్కడ పోస్టింగ్లో చూసుకోమన్నాడు సరే. సబు సందర్భంలో